అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? తారక్ నీకు అన్న, నాకు తమ్ముడు. ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే? ఏది మందలా ఎత్తి మొత్త పేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. ఇప్పుడు ఈ వీడియో దీవాళీ రోజు రికార్డ్ చేస్తున్నా కాబట్టి యూ విల్ హియర్ సమ్ నాయిసెస్ లైక్ క్రాకర్స్ టప్ టప్ అని వస్తుంది. యా, లైక్ దట్. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇన్నేళ్ళు బోయ్ అండ్ న్యూటన్ ఫిజిక్స్ని అమలక్కలేసే సినిమాలు రావు, అది ఒక జర్నర్ అనుకున్నా. బట్ దిస్ మూవీ బ్రెయిన్ డెడ్ అయినోడి బాడీలో అయినా ఒకటో రెండో సెల్స్ యాక్టివేట్గా ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ సినిమా తీసిన డైరెక్టర్ బుర్రలో గుజ్జు పక్కన పెడితే కనీసం వాడికి మనస్సాక్షి కూడా లేదు. సౌత్ ఆడియన్స్ అటెన్షన్ అండ్ పాన్ ఇండియా రిలీజ్ కోసం ఎన్టీఆర్ని తీసుకెళ్లి ట్రోల్ చేయడం కోసం మాత్రమే, దాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నాడేమో తెలీదు. థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏమో ఈ ఇంటర్వ్యూకి వచ్చి ఇంకా దారుణం, అన్న ఎంట్రీ సీన్కి స్క్రీన్ చినిగిపోద్ది, గూస్ బంప్స్ అంటాడు. వచ్చాయి గూస్ బంప్స్ సంకలో. ఏంటి మరి అంత మంచి హీరోని తీసుకెళ్ళి ఎలాంటి సినిమాలు మీరు తీసేది? ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వచ్చి కలెక్షన్స్ ఎక్కువ పెట్టాలి, అది మీ బాధ్యత అంటాడు. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. అవును, మరి చూసే జనాలు ఫ్యాన్స్ ని గొర్రెలు అంటారుగా, వీళ్ళందరినీ గ్రాంటెడ్ గా తీసుకున్నారు. మీరంతా అలా తీసుకున్నారు కాబట్టి నా నోట్లోంచి ఇప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మ్యాన్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓపెనింగే బ్లర్ బిట్లకి పుట్టినిలైన జపాన్. క్రిస్ 3 వాకింగ్ స్టైల్లో మనోడు నక్కానో తోడేలో ఏందో తెలీదు, దాంతో పాటు నడుచుకుంటా వస్తాడు. ఆ బైసెప్ చూసి ఫస్ట్ టైం మగాడిగా పుట్టినందుకు బాధగా ఉంది బావా. ఎలా రాశారా ఈ డైలాగ్ని మిస్టర్ బచ్చన్లో? క్రింజ్గా ఉందా? ఒక్క 4 నిమిషాలు నడుస్తూ స్లో మోషన్ అలా వచ్చేస్తాడు. ఒరై, నువ్వు ఉండేది జపాన్లో, బెంగళూరులో కాదు, ఇక్కడ అంత ట్రాఫిక్ ఉండదు, మర్యాదగా తొందరగా రా అంటాడు ముసలోడు. అన్నట్టు ఆ జపానీస్ ముసలోడు ఎవడో చెప్పుకోండి చూద్దాం. దొంగనా కొడక, నాకు తెలుసా నువ్వు ఆ వీడియో చూసావని. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. పక్కింటోడు పెళ్ళంతో నీకేంట్రా ముసలి నక్క అని చెప్పి ఫైట్ స్టార్ట్ చేస్తాడు మన కబీర్. అండ్ మనోడికి ఈ సినిమాలో అన్నీ వచ్చు అనమాట. హీఈస్ సకల కళా వల్లభుడు. ఫైట్స్ విత్ స్మైల్, డాన్స్, యాక్టింగ్, కిస్సింగ్, మెట్ల మీద కారు తోలడం, ఎన్టీఆర్ గుండెలో రాడ్లు దింపడం. నాకు అర్థం కాలేదు సార్. ఫక్ ఇట్స్ అ స్పాయిలర్. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చి చూస్తే ఫైట్లు అనమాట. అందరినీ ఓజీ కథనాతో నరికేసి హెలికాప్టర్లో తప్పించుకుంటే ముసలోడికి బాయ్ చెప్పి పంపించకుండా యమపాశం వేసినట్టు ఒక తాడేసి పాడు దొబ్బి పైలట్ దించు దించు అని అంటే వాడి ఎండవు. సో అందుకని చెప్పి పైలట్ నుదురిని ఒక రంధ్రం పెడతాడు. దాంతో వాడి నవరంధ్రాలు కాస్త దశరంధ్రాలు అవుతాయి. అండ్ జర్మనీలో ఈ బ్రాందీ లవ్తో మీటింగ్ పెట్టేసి కలియేగా సెకండ్ పార్ట్ వెళ్ళనీయుడు, వీళ్ళని లేపేస్తా అంటాడు. కానీ ఆంటీ బాబుని రూమ్లోకి వేసి దోమల కడ్డీలు వెలిగించి బాయ్ చెప్తుంది. అండ్ ఇండియాలో హీరోయిన్ కి మెడల్ ఇస్తారు ఇటు పక్క. ఇచ్చేయండి సార్, ఏరా అంటే 7 మందిని కాపాడింది ఆవిడ. షీ సేవ్డ్ 7 పీపుల్ లైఫ్స్. ఎలా అంటే ఏం లే, ఫ్లైట్ తోలలేదు ఆ రోజు అంతే ఆవిడ. కబీర్ అంకుల్ ఎలాగో రోగ్ ఏజెంట్ కాబట్టి, ఐ మీన్ తను ఇండియన్ ఏజెంట్ కాదు, దొంగనాయాలన్నమాట స్టార్టింగ్ సినిమాలో. సో అందుకని చెప్పి కలిని కలుస్తాడు. ఏంట్రా వీడియో కాల్ చేసి ఇంకా బట్టలు ఇప్పలేదు, వేసుకునే ఉన్నారు, తొందరగా ఇప్పండి అంటాడు. నీకు ఒక మిషన్ ఇస్తా, కలితో చేతులు ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా కలిపేసే అంటారు. ఇప్పుడు నువ్వు పోలీస్ కదా బాబాయ్, నేను ఎలా నమ్మాలంటే, నేను దొంగ కొడుకుని కాదని ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి అనగానే, అదిగో నీ వెనకమాల బ్యాక్ సైడ్ ఉంది, దాని గోవ జాంకాయ చేసే అంటారు. ఆ పోలీస్ అంకుల్ ఏమో రోజా మొక్కకు నీళ్లు పోసినట్టు పోస్తాడు మొహం మీద. బట్ ఏం పర్లేదు. పాస్ట్ లో ఏమో ఈ కలి గురించి ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకొని మిషన్ స్టార్ట్ చేసేసి ఉంటారు. ఇప్పుడు తన గోతులో తనే పడ్డాడు. నన్ను ఏసేరా బాబు ప్లీజ్, ఇండియా ఫస్ట్ అంటాడు. నాకు కూడా వేయాలనే ఉంది సార్, బట్ ఇప్పుడు మూడు లేదు అని చెప్పి గమ్ముగా అయిపోతాడు. ఇంకా అంకుల్కి ఇసుకొచ్చి మోకాల మీద తనే కూర్చున్నాడు. కమాన్ 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 అలా ఒక శ్లోకం చెప్పి చచ్చిపోతాడు. ఇప్పుడు డాడీ శవాన్ని చూసి పక్క రోజు ప్రూఫ్స్ తో మరి కబీరే మా నాన్ని చంపాడు అని చెప్పి ఏడుస్తుంది. వాయమ్మో వా నాయనో అని. కట్టు కర్మకాండ దినం అనమాట. సార్ నేను నీ టీంలో ఉంటా అంటే వాడు నో అంటాడు. నీకేం రాదు, పక్కకి వెళ్ళి ఆడుకో పాప అంటాడు. ఒరే గార్నియర్ షాంపూ యాడోడా, నువ్వు నా కింద పని చేస్తున్నావు అని చెప్పి పక్కన అంకులు ఈ పిల్ల ఇంకా ఎన్టీఆర్ ఇద్దరు నీ టీంలో ఉంటారు, మూసుకొని మిషన్ గాని అంటాడు. ఏమైందిరా
మనోడి పేరే విక్రమ్. ఈ ఆఫీసర్లు ఏదో డిస్కస్ చేస్తూ ఏజెంట్ విక్రమ్ ఈస్ ద బెస్ట్ అనగానే వెయిట్ ఎక్కువ ఉంది కదా అన్న, నువ్వు కొద్దిగా అన్ని తీసేయాలనగానే మనోడు ఒంటి మీద ఉండి అన్ని తీసేస్తాడు. చొక్కా కూడా తీసేస్తాడు. లాస్ట్ కి ప్యాంట్ తీసేపోతే సరిపోయింది, వెయిట్ సరిపోద్ది అంటాడు. ఇంకేముంది, ఫ్లైట్ పట్టేసుకొని ఫ్రీ ఫైర్ గేమ్ సెట్ ఇన్ వర్చువల్ వరల్డ్ అంటూ బీజియం వెనకాల వేసుకొని ఎంట్రీ ఇస్తాడు మన విక్రమ్. టాలీవుడ్ డైరెక్టర్లు మీ హీరోలకి ఎంత మంచి జవాను పఠాను అని పెద్ద పెద్ద సినిమాలు ఇస్తే ఇదంటారా మీరు ఇచ్చేది వార్ 2 ఆది పురుష్. ఎందుకులే ఫ్రస్ట్రేషన్. ఇంకా మూవీలోకి పోతే మనోడు డీజే పెట్టి మరీ బాంబులు ఇసిరిమింటాడు విత్ రోల్ రైడర్ ర్యాప్. ఆ ర్యాప్ కంటే బిగ్ బాస్ లో పాడిన పరపర పప్పరానే బాగుంటది కొంచెం. అండ్ నా మనోడు ఆ ఏరియాని వంకాయ బాంబులతో లేపేస్తాడు. రిమోట్ ఎక్కడదరా అంటే డోరేమాన్ ఇచ్చాడు అని చెప్తాడు. సాహో ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్ ఉంటది కదా కంప్యూటర్ లో, బ్యాక్ డ్రాప్ అదంతా. ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నా ఇంటర్వ్యూ నువ్వు అంతా అయిపోయింది కానీ మీద నేను తీసుకుంటాను, నేను ఆల్రెడీ జాక్ సినిమా చూసేసా అంటాడు. సో ఇంటర్వ్యూ లాంటి ఏం లేకుండానే మనోడు మిషన్ లోకి వచ్చేస్తాడు. ఆ కబీర్ గారిని ఎలా పట్టుకోవాలరా అని తల బాదుకుంటా ఉంటే మన హైలీ ఇంటెలిజెంట్ కావ్య లూథ్రాసెస్ ఒక మిషన్ లో కబీర్ కి హెల్ప్ చేసిన పిల్ల పరలోకంకు పార్సెల్ అయిపోయింది అనమాట. సో దానికి ఒక కూతురు ఉంది, దాన్ని కలుస్తాడు చూడండి అంటది. కట్ టు ఫారెన్. హలో పాప, కేఫ్ కి రా, టీ తాగుదాం, యు ఆర్ మై డాటర్. ఇంకా ఈ విక్రము కావ్యాలు సిట్టింగ్ ఆపరేషన్ అనమాట. స్టింగ్ ఆపరేషన్. వీళ్ళు ఎప్పుడు కారులోనే కూర్చుంటారు, అందుకని సిట్టింగ్ ఆపరేషన్ అన్న. అది మనోడికి జియో సిమ్ ద్వారా ఒక మెసేజ్ వచ్చి తెలిసిపోద్ది అంతే. గన్ను పట్టుకొని కావ్య ఆంటీ, మా అయ్యని వేసేసింది నువ్వే కదరా దొంగనా బట్ట, నిన్ను వేసేస్తా ఉండరా జుయ్యా అంతే. కొద్దిసేపు అలా కొట్టుకుంటారు, ఆడుకుంటాడు. విక్రమ్ ఏందో తెలియదు దూకేస్తాడు వెనక్కి తిరిగి. వీళ్ళిద్దరూ వ్యాన్ ఎక్కేస్తారు. ఆ విక్రమ్ అంకులేమో ఒక మంచి వ్యాన్ వేసుకొని వచ్చి కారులో కూర్చున్న కబీర్ ని, తన కూతురు లాంటి కూతురుని దూసుకుంటూ పోతాడు. డాక్టర్ డ్రైవింగ్ లో కూడా ఇలా డ్రిఫ్ట్ వేయడం అసలు ఇట్స్ ఇంపాసిబుల్ మ్యాన్, బట్ ఇట్స్ వైర్ ఆఫ్ సినిమా బేబీ. అందరికి ఇంకా దొరికేశాడు, చుట్టుపక్కల దొరికేశాడు అనుకునే టైంలో కిక్కులో రవితేజ మాదిరి కారు నీళ్ళల్లోకి పార్కింగ్ చేస్తాడని అనుకుంటాం, బట్ నో, ట్రైన్ మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుంది కార్. ఇప్పుడు మన విక్రమ్ కూడా అలానే సబ్వే సర్ఫర్స్ లో ప్రో ప్లేయర్ కాబట్టి దూకేస్తాడు ఇంటూ ద ట్రైన్. పారిపోతున్న ఆయన పేరేంది కబీర్ అండ్ తన కూతురు ఆవిడ కింద పడిపోతా ఉంటది. సో మనోడు ఎగురుకుంటా వచ్చి ఆ పిల్లని సేవ్ చేస్తాడు. కొద్దిసేపు మనోడు స్పైడర్ మ్యాన్ కాబట్టి జనాల్ని ట్రైన్ లో నుంచి కాపాడేసి కబీర్ ని పారిపోవడానికి ప్రేరేపిస్తాడు. అండ్ ది గెట్స్ అవుట్ ఆఫ్ దేర్. అండ్ ఉస్కే బాద్ మనాలిలో వార్ 1 లో ఉన్న టైగర్ మామయ్య ఇంట్లో ఆ పిల్లని వదిలేస్తాడు. ఏ అంటే ఈ పిల్లకి ఊరికి మంటే నీళ్ళల్లో దోసేస్తే ఏ తేడొచ్చు, అందుకని చెప్పి ఆడ మనాలిలో వదిలేస్తాడు. ఇంకా కలి గ్యాంగ్ మెంబర్ క్యాబినెట్ మినిస్టర్ ని మన ఫ్రెండ్ లేకపోతే ఏస్ దొబ్బు అంటాడు. విక్రమ్ ఏదో హ్యాకింగ్ చేసి పక్క రోజు స్పెయిన్ లో ఒక పార్టీ ఉందని చెప్పి పోతాడు. బట్ హీ గెట్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ అవర్ కబీర్. అది కూడా ఎవరో పిల్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నుంచి. దాన్ని డీకోడ్ చేసేసి మనోడు వెళ్ళిపోయి కబీర్కి హాయ్ చెప్తాడు. కొద్దిసేపు వర్క్ ప్రెషర్ పక్కన పెట్టేసుకొని మన మాటలు షేర్ చేసుకుందాం బాబాయ్ అంటాడు. నువ్వు ఏం సోపేద్దామని చెప్పి వచ్చావు చెప్పు, మైసూర్ శాండిలా, నీకంటే నేను బెస్ట్ డాన్సర్, చూసుకో రితిక్ రోషన్ అంటాడు. అయితే ఇద్దరం మంచోళ్ళమే, రా ఏజెంట్ ఐఎమ్ ఆల్సో అండర్ కవర్ కాప్ అంటాడు. ఎవరు? రితిక్ రోషన్ అంటాడు. సో ఇద్దరు డాన్స్ వేసి డీల్ అని చెప్పి వెళ్ళిపోతారు. అపరిచితుడే విక్రమయ్యే డాన్సులేసాడుగా, సలామనాలి. దట్స్ ఇట్, దే గోస్ అపార్ట్. ఓకే, గాల్లో ప్లేన్ ఎగురుతా ఉంటది అండ్ ఫ్యామిలీ నేసుకోవడానికి మనోడు వెళ్తా ఉంటాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నేసేయడానికి కబీర్ వస్తాడు. బట్ లోపల ఆల్రెడీ దాగుడు మూతలాడే విక్రమ్ యాపిల్ కాయ దీన్ని మరీ హాయ్ చెప్పి అందరినీ కొడతాడు. తోసేసి కొట్టేసి పూడ్చేసి ప్లేన్ మీద ఎక్కి మరీ ఎగురుతాడు. ఏం చేస్తున్నావు మామ ప్లేన్ మీద రోపులు లేకుండా అంటే, హీ నో బ్యాలెన్స్ బ్రో, గ్రావిటీ ఆయనకి అప్లై అవ్వదు బికాస్ హీఈస్ రా ఏజెంట్ విక్రమ్. యష్ రాజ్ ఫిలిమ్స్ లో ఎంతకంటే చాలా చూసాం మనం ఆల్రెడీ. ప్లేన్ మీద ఇలాంటి ఫైట్ తీద్దామనే ఆలోచన ఎవడికొచ్చిందో ముందు ఆ మహానుభావుడి చెప్పుతో నన్ను కొట్టించుకోవాలి. బికాస్ ఐ సా దిస్ ఫిలిం థియేటర్ లో 350, నెట్ఫ్లిక్స్ కి 150, మళ్ళీ డౌన్లోడ్ చేయడానికి నెట్, అప్లోడ్ చేయడానికి నెట్, వీడియో చేయడానికి నాకు టైం బొక్క. సర్లే బొక్కలో గుర్తొచ్చింది, ఈ ఫైట్ అయిపోయింది అనమాట. అంతా అయిపోయింది, మనం గెలిచామనే టైంలో విక్రమ్ దొంగ అని తెలుస్తుంది. ఇది ఆల్రెడీ ఆ డాన్స్ అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను, బ్రో ఇస్ ఎ ట్రైటర్ అని. హార్ట్ లో హోల్ పడింది.
గుండె మీద గన్ను పెట్టి నేను నిన్ను చిన్నప్పుడు ఫ్రెండ్ రా రఘురా నేను రఘుపతి రా అని చెప్పి దారి ఖర్చులు ఇచ్చి మరి మెడ పట్టుకొని దోసేస్తాడు. యాడ్ నుంచే ప్లేన్ లో నుంచి ఈయన ల్యాండ్ అవుతాడు. రాత్రి క్యాంప్ ఫైర్ లో గతం గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు ఈ కబీర్ ని బటర్ఫ్లైస్ బుల్లి చేస్తా ఉంటాయి. అప్పుడు రఘు వచ్చి సేవ్ చేస్తాడు. యు నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? సమోసా తినేసి ఎస్ఐ అవ్వాలి అనుకుంటే దొంగలు అవుతారు వీళ్ళిద్దరు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అక్కడికి ఎలా వెళ్తారా అంటే పోలీస్ స్టేషన్ కి పోలీసులు ఎత్తుకోబోగానే ఈ లూత్రు అంకుల్ వచ్చి వెంకీ సినిమాస్ చూపించి మరి వీళ్ళని హీరోలు చేస్తాడు. ప్రాక్టికల్స్ అన్ని పాస్ అయ్యి ఈ రఘు మామ వైవాలో ఫెయిల్ అవుతాడు. నన్ను ఎందుకు అంకుల్ ఫెయిల్ చేసావంటే నువ్వు సైకో గాడు రా సెల్ఫిష్ నా బట్టవి అంటాడు. చెత్త మనుషులు చెత్త బతుకులు ఇవన్నీ మన వల్ల కాదురా పోదాం పారా బాబు కప్పు అంటాడు. వాడికి ఏ మాత్రం విశ్వాసం ఉన్నా ఇటు వెళ్ళిపోవాలి కానీ ఇండియా ఫస్ట్ అని చెప్పి ఆయన వెనకాల వెళ్తాడు. కానీ వీడికి ఇండియా ఫస్ట్ కాదు అన్ని ఉత్తినే వస్తాయని పోలీస్ అయితే దొంగనాయలు వీడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ని వదిలేసి గోడ దూకేసి వెళ్ళిపోతాడు మన రఘు మామ. పోరా పొలక అంటావరా నువ్వేరా బటర్ నాన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ దిస్ హీ గెట్స్ ఎ కాల్, ఒరే విక్రము వాడిని వేసేయి అని కుక్కకి చెప్పినట్టు చెప్పా. ఎన్నావు నువ్వు ఎన్లా? ఆ కబీర్ గారు నెక్స్ట్ వేసేది నిన్నేరా బాబు అని అంటాడు. నీకెలా తెలుసు విక్రమ్ అని అనగానే నేను టెలిగ్రామ్ లో ప్రిడిక్షన్ ఛానల్ ఫాలో అవుతున్నా నువ్వు కూడా అవ్వు అని చెప్తాడు. కట్ చేయగానే మనోడు ఆడుంటాడు. యాజ్ ప్లాన్డ్ కబీర్ వచ్చేసి లేపేస్తాడు అన్ని. ఆ గ్యాంగ్ అంతే బొక్కలో గ్యాంగ్. వీళ్ళంతా వాడు చచ్చిపోగానే గ్రూప్ లో వీసీ చేసుకొని మరి మీటింగ్ పెడతారు. దొరికినోడిని దొరికినట్టు వేసేయకుండా షిపెక్కిచ్చి నీతులు చెప్తాడు మనోడు. ఈ లోపు గాల్లో నుంచి విక్రమ్ వచ్చి పంచు డైలాగులు వేస్తాడు. సార్ ఖలీలో నీ ప్లేస్ నాది, నీ నుదుటికి బొట్టు పెడతా చూడరా బాబు అని చెప్పి పఠా అని బేల్ చేస్తాడు. ఈ సినిమాలో WTF మూవెన్స్ మనకి కావాల్సిన ఉన్నాయి. ఈయన్ని చంపేశా కాబట్టి కిల్లర్ నువ్వేరా మామా కలి నిన్ను వేసేస్తుందని చెప్పి కబీర్కి చెప్తాడు. అరే నీ అబ్బా వద్దులే నేనే వేసేస్తానని గన్ను పెడతాడు. ఈ లోపల నేపాల్లో కొన్న వాచ్ అక్కడే వేసుకొని బాంబు పేల్చేస్తాడు కబీర్ అంకుల్. ఆ వాచ్ కి ఎన్ని స్పెషాలిటీలు బ్రో, ఏం నొక్కినా బేలిపోతా ఉంటది. ఇది షకలక బూమ్ బూమ్ పెన్సిల్ లాగా ఉంది. ఇదే ఫైట్ లో F1 కార్లు నడవాల్సిన ట్రాక్ మీద బోట్లు నడుస్తాయి. కామెడీ కదా. ఇప్పుడు ఈ బొక్కలో చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గిటార్తో ఉంటది. మళ్ళీ వాచ్ నొక్కి గాల్లోకి ఎగిరిపోతాడు. ఒరే ఆ కల్నల్ ముసలోడు వచ్చి దావోస్ కి పోరా PM సెక్యూరిటీగా ఉండు అంటాడు. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారని చెప్పి నాకు కూడా ఒక బిస్కెట్ ఎక్స్ట్రా తెచ్చివు అని మన విక్రమ్ కి చెప్తాడు కల్నల్. ఇప్పుడు యూనో ద నోలన్ బ్రెయిన్ ఉన్న కావ్య పాప ఏదో ఎవిడెన్స్ చెప్పి పాస్ట్ లో కబీర్ తో డాన్స్ లేసి పాట పాడి పెట్టి ప్రజెంట్ లో కబీర్ ని మళ్ళీ అక్కడే కలుస్తుంది. చెప్పు బేబీ వాట్ హ్యాపెన్? మీ అయ్య నన్ను చంపేమన్నాడే అందుకే వాడిని వేసేసా. సో విక్రమ్ నే వేసాను అని చెప్పింది కాబట్టి సో షీఈస్ ఇన్ డీల్ విత్ మన కబీర్. మళ్ళీ లవర్స్ అయిపోయారు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సో విక్రమ్ ని వేసేయమని మనోడికి పంపిస్తుంది కలి. అండ్ మన విక్రమ్ ఏమో కలి టేబుల్ దగ్గరికి వెళ్ళి నల్ల రెయిన్ కోట్ వేసుకొని వస్తాడు. ప్లెడ్జ్ చెప్పి ఆ కుర్చీలో కూర్చుంటాడు. పార్కింగ్ లోకి వెళ్ళి బ్రో అక్కడ ఇంకో మర్డర్ జరగబోద్ది అనుకుంటే ఎవరిదో కాదు మన హీరోయిన్లదే. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయే స్టేజ్ లో ఉంటే సూపర్ ఫాస్ట్ గా అనిల్ కపూర్ వచ్చి అదేంది ఈ మిషన్ గన్ వాడతాడు. థ్యాంక్స్ అంకుల్ ఎట్లా పెంకో లోత్ర గాడికి మ్యాటర్ చెప్పిందే నేను రా. పెద్ద ప్లానింగే నేనే మెయిన్ హీరో. ఇంకంతే PM కాన్వాయ్ కి సెక్యూరిటీ గార్డ్ కి మార్చేస్తారు మనోడిని. సార్ నేనే కదా సార్ చీఫ్ సెక్యూరిటీ, నువ్వు మినిస్టర్ కి సెక్యూరిటీ చేసుకో అని చెప్పి పంపేస్తాడు. ఫస్ట్ టైం రోప్ వే ఎక్కాడని చెప్పి హ్యాపీగా ఉంటే మినిస్టర్ మొండని మన లేపేస్తాడు. ఎవరు మన అంటే కబీరే. హార్ట్ లో హోల్ పడింది. ఇప్పుడు కావ్య ఫోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. మనోడు ఎత్తాడు. మళ్ళీ వేసేసింది నేనే మచ్చా, ఇంకో బుల్లెట్ దిగుద్ది చూసుకో నీకు అని చెప్పి స్నైపర్ తో ఒక బుల్లెట్ వేస్తాడు. ఇంకా అంతే హాస్పిటల్లో పీడకలు వచ్చి మళ్ళీ నిద్రలేస్తాడు మన విక్రమేశ్వరుడు. కలితో వీడియో కాల్ మాట్లాడతాడు. ఒరే నువ్వు ఓడిపోయావు ఇంకా సావు బాయ్ అనగానే నాకు ప్లాన్ B ఉంది, నిన్ననే అజ్ఞాతవాసి చూశాను అని చెప్పి సూట్ వేసుకొని లేసి పరిగిస్తాడు. ఫోన్ చేసి ప్లేస్ చెప్పి కొట్టుకుందాం రారా మచ్చా, ఎవడు ఫస్ట్ పోతే వాడే వేస్ట్ అంటాడు. యూనో బోత్ స్టార్ట్స్ ఫైటింగ్. ఆ ఫైట్ ఏదో డర్మీ కూల్ యాడ్ లాగా ఉంటది. కబీర్ లోపల రాడ్ దిగుద్ది. అదేమో విక్రమ్ అసలు దారుణం. ఆడిపోతే పేడు విక్రమ్ కూడా లాగి రాడ్ ను గుచ్చిపిస్తాడు. ఇప్పుడు ఒకళ్ళ బ్లడ్ ఇంకొకళ్ళ బ్లడ్ లోకి వెళ్తది. అయినా కానీ ఇద్దరికి ఏం కాదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, I think my brain just committed suicide.
ఫైనల్లీ విక్రమ్ చచ్చిపోయే స్టేజ్ వచ్చింది కాబట్టి ఆయన హగ్ చేసుకుంటాడు కబీర్ ని. అన్నా నువ్వు మావోడివే అని మళ్ళీ అంటాడు. అంతే. ఇప్పుడు విక్రమ్ ని మంచోడు చేయాలని చెప్పి ఖలీల్ అందరినీ చంపేస్తాడు. ఎవరు? విక్రమ్ అండ్ కబీర్ ఇద్దరు కలిసి చంపేస్తారు. అందరూ ఖలీ మెంబర్స్ ఆర్ డెడ్. మనోడు ఏం చేస్తాడు? ఇప్పుడు నుంచి ఇండియా ఫస్ట్, పాకిస్తాన్ లాస్ట్. ఇద్దరు ఎడారిలో గోదావరిలా అని పాట పాడుతూ నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప అంటూ వెళ్ళిపోతారు. వాట్ ఎల్స్? వార్ 3 కోసం చిన్న పోస్ట్ క్రెడిట్. కబీర్ ఖలీ గురించి మాట్లాడే పిఎం తో ఎస్ అన్నాడు. హీరోయిన్ తో పేరెంట్స్ మీటింగ్ కింద వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కొంచెంసేపు మాట్లాడుకుంటారు. తర్వాత యానిమల్ లో అబ్రార్ గాడు ఈ బుట్ట దానికి ఆల్ఫా అని పచ్చబుట్టు వేస్తాడు. ఏంట్రా ఇది అంటే గెడ్డమోడా అంటాడు. బొచ్చు నాకేం తెలుసు, చేప బొమ్మ వేద్దాం అనుకున్నా అది ఎలా అయింది ఆల్ఫా అంటాడు. అంతే. But what would happen if, for some reason, we ignore somebody unlocked 100% of the cerebral capacity? 100%? Yes? Ladies and gentlemen, that's it of this nutshell. దీని నట్షెల్ అనుకుంటే కంటే మీకు మూవీ ఒక నట్షెల్ లా ఉంటది. హౌ నాట్ టు మేక్ ఎ మూవీ అని ఈ సినిమా చూస్తే చాలు. ఆ పఠాను, టైగరు, వార్ 1 వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా దరిద్రం. హోప్ఫుల్లీ వార్ 1 కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. ఆ పఠాన్ అయితే కొక్క వస్తుంది నాకు. అందుకే దాన్ని నట్షెల్ కూడా చేయాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థియేటర్లో కియారా అద్వానీ ఫోటోలు, వీడియోలు మిస్ అయ్యాయని చెప్పి ఎవరు బాధపడుతున్నారో ప్లీజ్ బాధను షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో. ఓకేనా? సీ యు గైస్, బాయ్. ముద్దు పెట్టేగా మీరు కూడా తిరిగి కామెంట్లో పెట్టండి. బాయ్. పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో